From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లాలో వైసీపీ నేత దస్తగిరి హత్యోదంతం రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. గత వారం రోజులుగా ఆయన పరారీలో ఉండడం, పోలీసులు గాలింపును ముమ్మరం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దస్తగిరి హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు తెలిసినట్టుగా రాబట్టినట్టుగా సమాచారం. దస్తగిరి ఇంట్లో లభించిన సుమారు 100 కోట్ల విలువైన డాక్యుమెంట్ల కోసమే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ డాక్యుమెంట్లు ఎవరివి, వీటితో నిత్యానందరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, ఈ పత్రాల కోసం దస్తగిరిని అడ్డు తొలగించుకున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు పోలీసుల విచారణలో కీలకంగా మారాయి. హత్యకు గురైన దస్తగిరి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత ముఖ్య అనుచరుడిగా పేరుంది. అలాంటి వ్యక్తిని అదే పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పరారీలో ఉన్న నిత్యానందరెడ్డి వెనుక ఎవరో పెద్దలు ఉన్నారు, వారే నిత్యానందను కాపాడుతున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హత్యోదంతంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వైసీపీ నేతలే తమ అంతర్గత విభేదాలు, భూదందాల కోసం దస్తగిరిని అంతం చేశారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తూ ప్రత్యారోపణలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దస్తగిరి హత్య కేసు విచారణకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది? నిత్యానందరెడ్డి ఆచూకీ ఏమన్నా తెలుస్తోందా? రోహిత్, కడప జిల్లా రాజకీయాల్లో వైకాపా నేత దస్తగిరి హత్య మాత్రం దుమారం రేపుతుంది. ఎందుకంటే దస్తగిరి హత్య జరిగి దాదాపు 15 రోజులు ఇప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం ఎవరైతే నిందితులు భావిస్తున్నారో 11 అరెస్ట్ చేశారు. అయితే హత్య వెనుక ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ మొత్తం కేసు తిరుగుతుంది. వీటికి సంబంధించి కూడా ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. ఎవరైతే హత్యకు గురయ్యారో దస్తగిరి ఇంట్లో ఇప్పటికీ దాదాపు 100 కోట్ల విలువ అంటే భూ సెటిల్మెంట్, భూ లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేస్తున్నారు. సో ఈ హత్య వెనుక ఎవరైతే ఉన్నారో నిత్యానందరెడ్డి ఇప్పటికే ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఒకవైపు పోలీసులు అతన్ని ఏ 13గా చేర్చారు. అయితే వీటికి సంబంధించి కూడా ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా నిత్యానందరెడ్డి పరారీలో ఉన్నాడు. వీటికి సంబంధించి మొత్తం భూ లావాదేవీ, వీటి వెనుక కూడా దాదాపు 100 కోట్ల విలువైనటువంటి భూ లావాదేవీలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగానే దస్తగిరిని హత్య చేశారంటూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. వీటికి సంబంధించి దస్తగిరి మా పార్టీ కార్యకర్త మీరు చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఇది వ్యక్తిగత కారణంలో హత్య జరిగిందంటే కూడా వైసీపీ దీన్ని కౌంటర్ వస్తుంది. అయితే ఈ హత్య వెనుక ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో నిత్యానందరెడ్డి. సరే, ఈ నిత్యానందరెడ్డి గత 15 రోజులుగా ఎక్కడున్నాడు? నిత్యానందరెడ్డి కాపాడుతున్నది ఎవరు? హత్యకు గల కారణాలేంటి అంటే మొత్తం ఈ వ్యవహారంలో ఎవరైతే హత్యకు గురైన దస్తగిరి మాత్రం వైకాపా చెందినటువంటి కీలక నేతలు ఎవరైతున్నారో వారందరికీ తను బినామీగా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి కూడా దస్తగిరి హత్య జరిగిందంటూ ఒకవైపు టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంటే ఈ వ్యవహారం 100 కోట్ల విలువైన డాక్యుమెంట్లలో ఉన్నది ఏంటి? ఆ 100 కోట్ల విలువైన డాక్యుమెంట్ల గురించిన సమాచారం ఏంటి? ఏమన్నా తెలుస్తోందా? కడప నగరం చెందినటువంటి ఏవైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములకు సంబంధించి మొత్తం కూడా దస్తగిరిని బినామీగా ఉంచుకొని దస్తగిరితో భూమి కొనుగోలు చేశారు. సో ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా? మొత్తం దస్తగిరి వీరందరికీ బినామీగా ఉంటూ భూమి కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ వివాదాల కారణంగానే వీరిద్దరు విభేదాలు వచ్చి తర్వాత హత్య చేశారనేది కూడా మొత్తం టీడీపీ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ హత్య వెనుక మాత్రం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కీలక నిందితులుగా భావిస్తున్న నిత్యానందరెడ్డి కోసం ఇప్పటికే పోలీసులు గాలింపు చేపట్టారు. నిత్యానందరెడ్డి మాత్రం దాదాపు గత వారం రోజులుగా పరారీలో ఉన్న నేపథ్యంలో మొత్తం ఇప్పుడు కేసు మొత్తం కూడా నిత్యా చుట్టూ తిరుగుతుందని చెప్పవచ్చు. రోహిత్, రైట్. వైసీపీ నేతల ఆరోపణలు ఏంటి? వైసీపీ నేతలు ఏమంటున్నారు ఈ హత్య గురించి? ఇప్పటికే తమ వర్గానికి చెందిన నేతనే, తమ గ్రూప్లో నేతనే ఎందుకు హత్య చేయాల్సి ఉంటుంది అనే విషయంపై కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సో వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి, వాళ్ళ అనుమానాలు ఏంటి?
పెద్ద దస్తగిరి అలంకారపరిచినటువంటి కీలక పార్టీ నేత. అతనికి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అతనికి కాబోయే కార్పొరేట్ టికెట్ కూడా దాపు ఖరారు. సో ఈ నేపథ్యంలో మా పార్టీ నేతను మేము ఎందుకు చంపుకుంటా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అది కేవలం దస్తగిరికి ఎవరైతే నిధులు భావిస్తారో అందరికీ కూడా వ్యక్తిగత వ్యవహారం. సో ఈ నేపథ్యంలో ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, నిత్యానంద రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. నిత్యానంద రెడ్డికి కూడా దస్తగిరి అనుచరుడుగా ఉన్నాడు, వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వీటితో పాటు వీరందరికీ కూడా పార్టీ కీలక నేత అలంకారపల్లికి సంబంధించి. సో ఈ నేపథ్యంలో మేము దస్తగిరి చంపుకునే అవకాశం లేదు. కేవలం ఇది వ్యక్తిగత విభేదాల కారణంగానే, వ్యక్తిగత కారణంగానే హత్య జరిగిందని కూడా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది టీడీపీ అటాక్ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ మాత్రం వీటిపై చాలా తీవ్రంగా ఆరోపిస్తోంది. దస్తగిరిని గతంలో కూడా కడప నగరంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని ఈ భూ లావాదేవీల కారణంగానే దారుణంగా హత్య చేశారు. వాటిల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రమేయం ఉంది. సో అలాంటి హత్య ఇప్పుడు మరొకటి చోటు చేసుకుంది. దస్తగిరిని కూడా మొత్తం భూ సెటిల్మెంట్, భూ లావాదేవీలు అందరికీ కూడా కీలక నేతలకు అతను బినామీగా ఉన్నాడు కాబట్టి దస్తగిరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య చేశారంటూ ఒకవైపు తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వీటికి సంబంధించి కూడా దస్తగిరి మా పార్టీ నేత హత్య చేసుకునే అవసరం లేదంటూ ఒకవైపు అటాక్ చేస్తుంది. సో ఈ నేపథ్యం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు దస్తగిరి హత్య పెను దుమారెత్తుంది. ఒకవైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇది అయితే ఈ కేసులో ఇప్పటి వరకు నిత్యానంద పరారులోడు కాబట్టి నిత్యానంద రెడ్డి అదుపులో విచారిస్తే మాత్రం కీలక విషయాలు వెలువచ్చే అవకాశం ఉంటుంది. రోహిత్ రైట్ శివ.